హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. నేను మీ ఆర్కే సార్. ఫ్రెండ్స్, ఈరోజు ఒక మంచి నోటిఫికేషన్ గురించి అయితే చెప్పుకుందామండి. ఐబీపీఎస్ నుంచి విడుదలైనటువంటి ఆర్ఆర్బి నోటిఫికేషన్ అండి ఇది. ఓకేనా? ఆర్ఆర్బి నోటిఫికేషన్ చాలా మంచి నోటిఫికేషన్ అండి. గ్రామీణ బ్యాంకులలో ఉద్యోగాలు. ఓకేనా? గ్రామీణ బ్యాంకులలో ఉద్యోగాలుగా దీని అయితే మనం చెప్పుకోవచ్చండి. చాలా మంచి ఉద్యోగాలు. సో ఇక చూసినట్లయితే కామన్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఫర్ రిక్రూట్మెంట్ ఆఫ్ ఆఫీసర్ స్కేల్ 1, 2 and 3. ఓకే, అండ్ ఆఫీసర్ అసిస్టెంట్ మల్టీపర్పస్ ఇన్ రీజనల్ రూరల్ బ్యాంక్స్ అంటారు ఆర్ఆర్బి అంటే. ఓకేనా? మరి ఇక్కడ మనకు 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఉద్యోగాలు అయితే ఉన్నాయండి. మొత్తము 10,000కు పైగా అయితే ఉద్యోగాలను రిలీజ్ చేయడం అయితే జరిగిందండి. మరి ఇక్కడ చూసినట్లయితే మనకి ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస బ్యాంక్, ఓకేనా, ప్రజెంట్ హెడ్ ఆఫీస్ వరంగల్ తెలంగాణలో ఉందండి, గమనించాలి. ఓకేనా? సో మరి ఇక్కడ డిజైరబుల్ లాంగ్వేజ్ ఏంటంటే కంపల్సరిగా తెలుగు వచ్చి ఉండాలి గ్రామీణ వికాస్ బ్యాంకుల్లో పని చేయాలంటే. ఓకేనా అండి, గమనించాలి. సో ఆంధ్రప్రదేశ్కి అయితే ఇలాంటి. మరి దీనికి సంబంధించి ఎగ్జామినేషన్ సెంటర్స్ కూడా కంపల్సరిగా మన తెలుగు రాష్ట్రాల్లోనే ఉంటాయి. తెలుగు రాష్ట్రాల్లోనే, ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ తీసుకున్నాం అనుకోండి, హైదరాబాద్లో ఉంటుంది, వరంగల్లో ఉంటుంది, కరీంనగర్లో ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ తీసుకున్నాం అనుకోండి, సో మనకి వైజాగ్లో ఉంటుంది. ఓకేనా? విజయవాడలో ఉంటుంది, వైజాగ్లో ఉంటుంది, విజయవాడలో కూడా ఉంటుందండి. అవును, విజయవాడలో ఉంటుంది. నెక్స్ట్ తిరుపతిలో ఉంటుంది, తిరుపతి అంటే చిత్తూరులో ఉంటుంది. ఇలా కొన్ని ప్లేసెస్ అయితే ఉన్నాయండి. గుంటూరులో ఉంటుంది. సో ఇలా కొన్ని ప్లేసెస్ అయితే పర్టికులర్గా ఉంటాయండి. అంటే మనకు సొంత రాష్ట్రంలోనే ఉంటుందండి. కంపల్సరిగా తెలుగు అయితే కంపల్సరీ అంటూ మనకైతే మెన్షన్ చేశారండి. సో ఇక్కడ బ్యాంక్స్ వివరాలు కూడా చాలా మనకు క్లియర్గా మెన్షన్ చేయడం అయితే చూడవచ్చు. సో ఇక్కడ చూసినట్లయితే క్యాండిడేట్స్ ఆర్ అడ్వైజ్డ్ టు రెగ్యులర్లీ కీప్ ఇన్ టచ్ విత్ ద ఆథరైజ్డ్ ఐబీపీఎస్ వెబ్సైట్ అంటూ మనకి ఇచ్చారండి. ఏ క్యాండిడేట్ కెన్ అప్లై ఫర్ ద పోస్ట్ ఆఫ్ ఆఫీస్ అసిస్టెంట్ మల్టీపర్పస్ అండ్ కెన్ ఆల్సో అప్లై ఫర్ పోస్ట్ ఆఫ్ ఆఫీస్. హౌవెవర్ క్యాండిడేట్ కెన్ అప్లై ఫర్ ఓన్లీ 1 పోస్ట్ ఇన్ ఆఫీసర్ క్యాడర్. ఏదైనా ఒకటి మాత్రం అప్లై చేయాలట. క్యాండిడేట్స్ హ్యావ్ టు అప్లై సపరేట్లీ అండ్ పే ఫీ అండ్ ఇన్ఫర్మేషన్ చేంజెస్ సపరేట్లీ ఫర్ ఈచ్ పోస్ట్ అప్లైడ్ ఫర్. ఓకే, ఎలిజిబిలిటీ క్రైటీరియా కనుక చూసినట్లయితే క్యాండిడేట్స్ మే ప్లీజ్ నోట్ దట్ ద ఎలిజిబిలిటీ క్రైటీరియా స్పెసిఫైడ్ ఇన్ ద బేసిక్ క్రైటీరియా ఆఫ్ అపాయింట్మెంట్ టు ద అఫోర్సైట్ పోస్ట్ అంటూ మనకి ఇచ్చారండి ఇక్కడ. సో సింపుల్గా చెప్పాలంటే దీనికి డిగ్రీ ఉంటే సరిపోతుందండి. డిగ్రీ అయితే క్వాలిఫై కావాలి. ఇక్కడ చూద్దాం మనము. ఏజ్ లిమిట్ వచ్చేసి 21 నుంచి 40 వరకు అయితే ఉండవచ్చండి. 21 నుంచి 40 వరకు, 18 కాదండి, 21 నుంచి. నెక్స్ట్ చూసినట్లయితే ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉందండి ఇక్కడ. ఫర్ ఆఫీసర్ స్కేల్ అయితే అబోవ్ 18 ఇయర్స్ వాళ్ళు అప్లై చేయొచ్చు. ఫర్ ఆఫీసర్ స్కేల్ 1. నెక్స్ట్ ఆఫీసర్ అసిస్టెంట్ కూడా 18 ఇయర్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చండి. కానీ ఇక్కడ ఒకటి మాత్రం ఆఫీసర్ స్కేల్ 3 మాత్రం 21 ఇయర్స్ వాళ్ళు అప్లై చేసుకోవాలి. ఆఫీసర్ స్కేల్ 2 కూడా సో మరి 21 ఇయర్స్ అబోవ్ వాళ్ళే అప్లై చేయాలి. కేవలం స్కేల్ 1 అండ్ ఫర్ ఆఫీస్ అసిస్టెంట్ మాత్రము 18 ఇయర్స్ అబోవ్ వాళ్ళు అయితే అప్లై చేసుకోవాలి. సో ఇక్కడ ఎస్సీ ఎస్టీ వారికి 5 సంవత్సరాలు, ఓబీసీ వారికి 3 సంవత్సరాలు, పిహెచ్డి వాళ్ళకి, పీడబ్ల్యూడి వాళ్ళకి 10 సంవత్సరాలు అయితే వయోపరిమితి అయితే కల్పించడం జరిగింది. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కూడా మనకి ఇక్కడ అందుబాటులో ఉంటుందండి. నెక్స్ట్ వన్ చూసినట్లయితే మనకు ఏంటి ఇక్కడ మనము ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూద్దామండి. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అండ్ ఎక్స్పీరియన్స్ చూద్దాం. ఆఫీస్ అసిస్టెంట్ మల్టీపర్పస్ అండి. సో దీనికి బ్యాచిలర్ డిగ్రీ ఆఫ్ ఎనీ డిసిప్లిన్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ, ఏదైనా ఉండనివ్వండి, డిగ్రీ ఉంటే చాలా సింపుల్. అండ్ ప్రొఫిషియన్సీ ఇన్ లోకల్ లాంగ్వేజ్ యాజ్ ప్రిస్క్రైబ్డ్ బై ద పార్టిసిపేటింగ్ ఆర్ఆర్బీస్. అంటే కంపల్సరిగా రీజనల్ లోకల్ లాంగ్వేజ్ వచ్చి ఉండాలి, మనకు తెలుగు వచ్చి ఉండాలి. సో డిజైరబుల్ వర్కింగ్ నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్ పైన మనము వర్క్ చేసేటువంటి నాలెడ్జ్ అయితే ఉండాలి. సో దానికి పర్టికులర్గా సర్టిఫికేట్ అవసరం లేదు. నెక్స్ట్ ఆఫీసర్ స్కేల్ 1. సో బ్యాచిలర్ డిగ్రీ అండి, దీనికి కూడా కంపల్సరిగా డిగ్రీ ఉంటే సరిపోతుంది. అండ్ లేదా ప్రిఫరెన్స్ విల్ బీ గివెన్ టు ద క్యాండిడేట్ హ్యావింగ్ డిగ్రీ ఇన్ అగ్రికల్చర్, హార్టికల్చర్, ఫారెస్ట్రీ, యానిమల్ హస్బెండరీ ఉన్న వాళ్ళకి కొంచెం ప్రియారిటీ అనేది ఉంటుందండి. వెటర్నరీ సైన్స్, అగ్రికల్చరల్ ఇంజనీరింగ్, సో సెరికల్చర్ కావచ్చు, ఇలాంటివి చేసిన వారికి కొంచెం ప్రియారిటీ అయితే ఇస్తారంటండి. స్కేల్ 1 ఆఫీసర్ స్కేల్ 1 అసిస్టెంట్ మేనేజర్కి చాలా మంచి ఉద్యోగాలండి. ఎక్స్పీరియన్స్ వేటికి కూడా అవసరం లేదు.
నెక్స్ట్ ఆఫీసర్ స్కేల్ 2కి అయితే మనం చూడవచ్చండి. జనరల్ బ్యాంకింగ్ ఆఫీసర్, మేనేజర్ క్యాడర్, ఇది కూడా 2 years ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. ఎనీ డిగ్రీ అండి దీనికి కూడా, యానిమల్ హస్బెండరీ, మార్కెటింగ్, బ్యాంకింగ్ ఏదైనా ఒక దాంట్లో మనకు చేసినటువంటి డిగ్రీ సర్టిఫికేట్ ఉంటే వారికి ప్రియారిటీ అయితే ఇస్తారన్నట్లుగా తెలుస్తుంది. నెక్స్ట్ ఆఫీసర్ స్కేల్ 2 ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఆఫీసర్ అండి. బ్యాచిలర్ డిగ్రీ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఇన్ ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్స్, కంప్యూటర్ సైన్స్ అయితే కంపల్సరీగా ఉండాలి. డిజైరబుల్ అంటే ఉంటే ఉండొచ్చు, కంపల్సరీ కాదండి, మ్యాండేటరీ కాదు. ఓకేనా. ఏఎస్పి, పిహెచ్పి, C++, జావా, విబి, విసి, ఓసిపి ఎక్సెట్రా ఇవన్నీ అయితే ఉండవచ్చు. చార్టర్ అకౌంటెంట్ అయినా ఎలిజిబులే అండి. ఓకేనా. ఎక్స్పీరియన్స్ కూడా అడుగుతున్నారు. సో ఇది మనం అప్లై చేసుకోవడానికి వీలు ఉండదండి, గమనించాలి. సో ఆఫీసర్ స్కేల్ 3 కూడా 5 years ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారండి. ఇది కూడా వదిలేయండి, అవసరం లేదు. సో మరి ఇక్కడ అప్లికేషన్ ఫీ, ఇంటిమేషన్ ఛార్జెస్ అప్లికేబుల్, GST విల్ బీ బారోడ్ బై ద IBPS. చూద్దాము. మరి ఇక్కడ ఆఫీసర్ స్కేల్ 1, 2 and 3 ₹175. SC, ST, PW క్యాండిడేట్స్కి 850 ఫర్ అదర్స్. ఓకే. ఆఫీసర్ అసిస్టెంట్ అయితే ₹175, SC, ST, PWB ఎక్స్ సర్వీస్మెన్కి. ఓకేనా. 850 అదర్స్కి. ఓకేనా అండి, అందరికీ కూడా అదే విధంగా ఉంది. ఆన్లైన్ ఎగ్జామ్ స్ట్రక్చర్ అయితే ఏ విధంగా ఉంటుందంటే రీజనింగ్ ఉంటుందండి. రీజనింగ్, న్యూమెరికల్ ఎబిలిటీ టెస్ట్. ఓకే. టోటల్ వచ్చేసి 80 మార్కులకు ఉంటుంది. ఓకేనా అండి. నెక్స్ట్ ఆఫీసర్ స్కేల్ 1కు చూసినట్లయితే ఇది ఆఫీస్ అసిస్టెంట్కి అండి. వీరికి కూడా 80 మార్కులు ఉంటాయి. రీజనింగ్, క్వాలిటేటివ్, ఆప్టిట్యూడ్ రెండు కలిపి కూడా. ఓకేనా. డ్యూరేషన్ 45 minutes. నెక్స్ట్ మెయిన్ ఎగ్జామినేషన్, దీంట్లో ప్రిలిమ్స్ ఉంటుంది, మెయిన్స్ కూడా ఉంటుందండి. ఓకేనా. ఆఫీస్ అసిస్టెంట్కి మొత్తం 200 మార్కులు ఉంటాయి. రీజనింగ్, కంప్యూటర్ నాలెడ్జ్, జనరల్ అవేర్నెస్, ఇంగ్లీష్ లాంగ్వేజ్, హిందీ లాంగ్వేజ్, న్యూమెరికల్ ఎబిలిటీ. 2 hours ఎగ్జామ్. ఆఫీసర్ స్కేల్ 1 చూసినట్లయితే ఇక్కడ కూడా 200 మార్కులు, సేమ్ సబ్జెక్ట్, 2 గంటలు ఉంటుంది ఎగ్జామ్. ఓకేనా. యా. సో ఈ విధంగా అయితే ఇచ్చారండి మనకి. సో ఆంధ్రప్రదేశ్ వారికి అయితే వర్షన్ ఆఫ్ టెస్ట్ ఏ విధంగా ఉంటుందంటే ఇంగ్లీష్లో, హిందీలో, తెలుగులో 3 భాషల్లో ఉంటుందండి. మనకి ఇష్టం వచ్చిన లాంగ్వేజ్ రాయొచ్చు. నెక్స్ట్ తెలంగాణ వారికి కూడా సేమ్ అండి. ఇక్కడ ఉర్దూ కూడా యాడ్ చేశారు చూడండి. ఇంగ్లీష్, హిందీ, తెలుగు అండ్ ఉర్దూ కూడా. ఓకేనా అండి, ఇంపార్టెంట్. యా. సింగిల్ లెవెల్ ఎగ్జామినేషన్ ఆబ్జెక్టివ్ టైప్లో ఉంటుందండి. సో దీనికి ఇంటర్వ్యూస్ కూడా ఉంటాయండి. ఓకేనా. ఇంటర్వ్యూస్ కూడా ఉండడాన్ని మనమైతే చూడవచ్చు. యా. కట్ ఆఫ్ కూడా మనకి ఇచ్చాడండి ఇక్కడ. కట్ ఆఫ్ ఎంత ఉంటుంది అని చెప్పేసి. ఆఫీసర్ స్కేల్కి అయితే డిపెండింగ్ ఆన్ మెరిటే అండి వీటికి కూడా. సో వీటిని పట్టించుకోవద్దు, డిపెండ్ ఆన్ మెరిట్. ఎవరికి ఎక్కువ మార్కులతో వాళ్ళకే ఇస్తారు, సింపుల్. ఇంటర్వ్యూ కూడా ఉంటుందండి. ఫైనల్ స్టేజ్లో మనకి ఇంటర్వ్యూ ఉంటుంది. స్కేల్ 1, 2 and 3 వారికి. ఓకేనా. యా. సో మరి దీనికి అప్లై అయితే మనము చేసుకోవడానికి ఇక్కడ చూసినట్లయితే ఏ స్టేట్లో ఎన్ని ఉద్యోగాలు ఉన్నాయంటూ మనకైతే క్లియర్గా మెన్షన్ చేశారండి. ఒకసారి చూడండి ఇది. సో PDF లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఓకే. సో ఇక్కడ మనకు చాలా అంటే చాలా క్లియర్గా ఇచ్చారు. అన్నిటికి కూడా మనము అప్లై అయితే చేసుకోవచ్చండి. ఓకేనా. సో అన్ని బ్యాంకులు ఉన్నాయండి, దాదాపు గ్రామీణ వికాస్ బ్యాంకులు అన్నీ కూడా ఇక్కడ మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఎగ్జామినేషన్ సెంటర్స్ కూడా మనకి ఆంధ్రప్రదేశ్లో గుంటూరు, కర్నూలు, విజయవాడ అండి. వైజాగ్లో గుంటూరు, కర్నూలు, విజయవాడ. ఓకే. యా. మరి తెలంగాణలో అయితే వరంగల్, కరీంనగర్, హైదరాబాద్. హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్. ఓకే. ప్రిలిమినరీకి అయితే చాలా చోట్లలో ఉందండి. ప్రిలిమినరీ అయితే అనంతపూర్, చీరాల, గుంటూరు, హైదరాబాద్, కాకినాడ, కడప, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, శ్రీకాకుళం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం. మెయిన్స్కి మాత్రము గుంటూరు, కర్నూలు, విజయవాడ మాత్రమే ఉన్నాయి. ఓకేనా అండి. యా. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మరి ఏ విధంగా అప్లై చేయాలని చెప్పేసి ఇక్కడ మనకి ఇచ్చాడు. సో అప్లోడ్ డాక్యుమెంట్ అనేది ఏ విధంగా అప్లోడ్ చేయాలని చెప్పేసి ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇచ్చారండి. సో ఒకసారి వన్స్ మీరు క్లియర్గా చదవండి ఫ్రెండ్స్ ఇవన్నీ కూడా. ఓకే. క్లియర్గా చదివి అప్లై చేయడానికి అయితే ట్రై చేయండి. ఇంట్రెస్ట్ ఉన్నవారు. డిగ్రీ ఉంటే సరిపోతుందండి. సెల్ఫ్ డిక్లరేషన్ ఉంటుంది. సో ఇవన్నీ చూడండి ఒకసారి. యా. ఇక్కడ మనకు క్లియర్గా వెబ్సైట్ ఇచ్చారు చూడండి ఫ్రెండ్స్. https://cgrs.ibps.in ఈ వెబ్సైట్లో అయితే మనము కంపల్సరిగా రిజిస్ట్రేషన్ చేసుకొని మనము అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చండి. ఓకేనా. సో ఇంపార్టెంట్ అండి. సో దీని లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తానండి. సో అందరూ కూడా ఫాలో అవ్వడానికి ట్రై చేయండి. ఓకే. థ్యాంక్ యూ అండి. బై.